ఆయన దశాబ్ద కాలం పైగా రాజకీయాల్లో ఉన్న చట్టసభల్లోకి అడుగు పెట్టలేకపోయారు. కానీ గత ఎన్నికల్లో అదృష్టం తలుపు తట్టింది. సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీ నుంచి జనసేనలోకి జంపై జాక్పాట్ కొట్టి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయ్యారు. రాక అవకాశం రావడంతో ప్రజాప్రతినిధిగా మంచి పనులతో పరపతి పెంచుకోవాల్సింది పోయి ఆయన వివాదాస్పద వైఖరితో జనసేన పార్టీకే చెడ్డ పేరు తెస్తున్నారట. సొంత పార్టీ నేతలే ఆయన మీద ఫిర్యాదులిచ్చి పంచాయతీని పవన్ కళ్యాణ్ వరకు తీసుకెళ్లారని పొలిటికల్ సర్కిల్లో టాక్. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? లెట్స్ వాచ్. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే అదృష్టం అందరికీ అంత ఈజీగా దొరకదు. దానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ప్రతినిత్యం జనాల్లో ఉంటూ వారి అభిమానాన్ని పొందితేనే అది సాధ్యమవుతుంది. అయితే కొంతమంది నేతలు పదవి దక్కాక అసలు విషయాన్ని మర్చిపోయి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారట. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యవహార శైలిపై ఇప్పుడు ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. వంశీకృష్ణ ప్రజా జీవితంలోకి వచ్చే దశాబ్దానికి పైనే అవుతున్న మొన్నటి ఎన్నికల వరకు ఎమ్మెల్యే అవ్వాలన్న ఆయన కలగానే మిగిలింది. ఎన్నికల ముందు వైసీపీని వీడి జనసేనలో చేరటం, కూటమి గాలిలో గెలవటం చకచకా జరిగిపోయాయి. అయితే ఎమ్మెల్యే అయ్యాక వంశీకృష్ణ తీరు, ఆయన నిర్ణయాలు పార్టీ క్యాడర్కి ఏమాత్రం రుచించటం లేదట. తన గెలుపు కోసం కృషి చేసిన లీడర్లు క్యాడర్ని అస్సలు పట్టించుకోవడం లేదనే అపవాదును మూటగట్టుకున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్పై సొంత పార్టీ నేతలే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వంశీ పేరుకు జనసేన నేత అయినా ఇంకా వైసీపీ వాసన పోలేదంటున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇప్పటికీ వైసీపీ నేతలతో వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తుండటం, అవినీతి అక్రమ వ్యాపారాల్లో ఆయన పేరు కూడా వినిపించటం పార్టీని అబాసుపాలు చేస్తోందట. ఎన్నికల ముందు వంశీకృష్ణ వైసీపీని వీడి జనసేనలోకి వచ్చినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. అయినా అధినాయకత్వం పార్టీలో స్థానం కల్పించింది. దీంతో ఆయన గెలుపు కోసం కూటమి నేతలు పనిచేయక తప్పలేదు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక వంశీకృష్ణ అసలు లక్ష్యాన్ని విస్మరిస్తూ జనసేనతో పాటు కూటమి నాయకులను కలుపుకుని వెళ్లటం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జనసేన నాయకులు కార్యకర్తల్ని పట్టించుకోకుండానే పార్టీ కార్యక్రమాలు చేస్తుండటం వారిని కలతకు గురి చేస్తోందట. ఎమ్మెల్యే తీరుతో తమకు జరుగుతున్న అవమానాన్ని బహిరంగంగానే వెలుబుచ్చుతున్నారు ఆ పార్టీ శ్రేణులు. వంశీకృష్ణ కేవలం విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రమే కాదు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విశాఖలో జనసేనను బలోపేతం చేయటానికి నాయకులను, కింది స్థాయి లీడర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించాల్సిన బాధ్యత అతనిపైన ఉంది. కానీ ఆ విషయాన్ని మరిచి పార్టీ కార్యక్రమాల్లో అందరినీ కలుపుకొని వెళ్లటం లేదని క్యాడర్ ఆవేదన చెందుతోంది. మరోవైపు వంశీకృష్ణ చుట్టూ ఆయన బినామీలు, వైసీపీ నుంచి వలస వచ్చిన అనుచరులు చేరిపోయి అక్రమాలకు తెరతీస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. భీమిలిలో అనుమతులు లేని పబ్స్ నడపడం నుంచి జీవీఎంసీ నైట్ బజార్లో అక్రమ వసూళ్ల వరకు అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా పని మీద ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ముందు ఆయన కోటరీని దాటాల్సిందే అంటున్నారు. ఇలా ఒక్కటేంటి, అనేక ఫిర్యాదులు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా కూటమి నేతలే ఎమ్మెల్యేపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. అయినా ఎమ్మెల్యే తీరు మారటం లేదనే టాక్ నడుస్తోంది. కూటమి నేతల నుంచి తనపై వస్తున్న ఫిర్యాదులను ఎమ్మెల్యే వంశీకృష్ణ కొట్టిపారేస్తున్నారు. తన ఎదుగుదలను చూడలేక కొంతమంది ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇదే విషయాన్ని ఆయన స్వయంగా ఖండించకుండా ఆ నోటా ఈ నోటా చెప్తున్నారట. ఈ ఆరోపణల్లో వాస్తవాలు ఎలా ఉన్నా పబ్లిసిటీ మాత్రం పీక్లో ఉంది కాబట్టి పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీదనే ఉంది. పైగా జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకుని వెళ్లి పార్టీ పటిష్టత కోసం పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువైంది కాబట్టి ఇటు జనసేన శ్రేణులను, అటు కూటమి లీడర్లను సమన్వయం చేసుకోవాల్సి ఉంది. ఆయన తీరు వల్ల కూటమిలో కుమ్ములాటలు మొదలైతే అది పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. చూడాలి మరి ఈ సౌత్ స్ట్రగుల్ని జనసేనాని ఎలా సెట్ చేస్తారో.